2 సార్లు జనరల్ సెక్రటరీ, ఒకసారి ప్రెసిడెంట్ చేశాను. నాకు పదవి మీద ఏమైనా ఉంటుందా? ఇవన్నీ ఎందుకు చేశాను? ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఇంతకాలం వీళ్ళకి సేవ చేశాను కాబట్టి సిల్వర్ జూబ్లీ లాంటి ఇయర్లో నా మీద పోటీ లేకుండా నన్ను సోలోగా నిలబెట్టారు. ఇంతకన్నా అదృష్టం ఎవరికైనా వస్తుందా? ఆ కృతజ్ఞత 800 మంది సభ్యులకి నేను తెలుపుకుంటూ, ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ, మా శ్రీకాంత్ కానీ, మా కమిటీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయడానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నాకు పదవి లేదు, మా పొద్దున్న మైండ్ చూడండి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 మంది వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు, ఏం పట్టించుకోకండి బాబు, అవి అనే జోకులు వేసుకుని వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. సార్, మీరు రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబడడం అని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి మొత్తం దాన్ని ఏమంటారు? అంటే నాగబాబు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు. చెప్తాను, అది తర్వాత మాట్లాడుతుంది. నాగబాబుది ఇక్కడ కాదు, నేను పెట్టనమ్మా. ఇంకా పులుసు నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించు 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషినా, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనుషులు మీ మనసులో తెలియదు. మీరు మనుషులాగా, మీరు అందరూ మనుషులాగా నాతోనే జర్నీ చేశారుగా. అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునేవాళ్ళు. మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా. లేదు, నేను పెట్టను, అది నాకు తెలియదు. నేనైతే ఇగో ఇలా ఎవరన్నా ఇలా తీసుకొచ్చి ఇదేంటి అంటే మాత్రం దాంట్లో ఏముందని అడగండి. ఇంకొక విషయం ఇక్కడ నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అంటే ఇది అసోసియేషన్ సంబంధించిన విషయం కాబట్టి ఇది కంపల్సరీ చెప్పాలి. ప్రతి సంవత్సరం డైరీని వేస్తాను, అందంగా డిజైన్ చేసుకుంటాం. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది డైరీ. ఈసారి నరేష్ గారు, నేను కమిటీ పెట్టాను డైరీ నేను వేస్తానంటే, అయ్యో నాకు ఈ ఒక్క పని అన్నా చేసి పెట్టాయి బాబు, డెఫినెట్గా నువ్వే అన్నా. అపోలోలో జరిగింది, మీరే సాక్ష్యం. అపోలోలో జరిగింది. అపోలోలో 14,20,000 వచ్చిందని నీ చేతిలో చెప్పాడు. 14,20,000 వచ్చింది డైరీకి అని. అకౌంట్లో 7 లక్షల చిల్లర పడింది. మరి మిగతా డబ్బులు ఏమైపోయింది అడగాలిగా. నేను రేపు పొద్దున్న అకౌంట్స్ అప్ చెప్పాలిగా. 1వ తారీఖుని నేను 1వ తారీఖుని అకౌంట్స్ అప్ చెప్పినప్పుడు మిగతా 7 లక్షలు ఏమైపోయింది అంటే ఎవరెవరు ఇవ్వాలి, ఎందుకు తీసుకోలేదు, ఎందుకు రాలేదు, అది వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే ఇంకా బాగుంటుంది, న్యాచురల్గా, ఇంకా జెన్యూన్గా ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెజర్